నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి అధిత్రి జీఎం కార్యాలయం వద్ద సీఎంఓఏఐ అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం ఏఐటీయూసీ నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవిరావు, సెంట్రల్ సెక్రటరీ జూపాక రామచందర్, వైస్ ప్రెసిడెంట్ బండారి క్రాంతి, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ డిటి రావు హాజరై అధికారుల న్యాయమైన డిమాండ్లకు తమ యూనియన్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎల్పీ పిట్ సెక్రటరీ గంగాధర్, ఓసీపీ2 పిట్ సెక్రటరీ సురేష్, ఓసీపీ1 అసిస్టెంట్ పిట్ సెక్రటరీ మల్లేష్ నక్క రమేష్, సిహెచ్పి పిట్ సెక్రటరీ గంధం శ్రీనివాస్, ఎస్ఎన్పిసి కుమరయ్య, సేఫ్టీ కమిటీ సభ్యుడు రాజు, మీడియా ఇన్ఛార్జి పరిపూర్ణచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ముఖ్యంగా ఈ సింగరేణిని ప్రొడక్టివిటీలో సాధించడంలో అగ్రగణ్యంగా వివరిస్తూ ముందడుగు వేస్తూ ఎన్నో సంవత్సరాల నుండి ఈరోజు సింగరేణికి అనేక సేవలు చేస్తున్న ఈ తరుణంలో వారి సమస్యలు పరిష్కరించడంలో కూడా ఇటు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఈరోజు నిరాహార దీక్షల దగ్గరికి వచ్చిందంటే ఇది చాలా దారుణమైన అంశం. ఎందుకంటే అధికారులు మామూలుగా కార్మిక సంఘాలు కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించే వాళ్ళే వాళ్ళ సమస్యల కోసం కొట్లాడే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఒకటేసారి నిరాహార దీక్షకేం రాలేదు. విడతల వారీగా వారి ధర్నాలు అనేక రకాల ఫోరంలలో వారి యొక్క అండర్స్ట్ను తెలియజేయడం జరిగింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేని చివరి పరిస్థితిలో ఈరోజు నిరాహార దీక్ష అనేది మన యొక్క డెమోక్రసీలో ఇది ఒక పార్ట్. కాబట్టి శాంతియుతంగా చేస్తున్న క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు అడిగేది ఏదో వాళ్ళ డిమాండ్స్ కానియో లేకపోతే వాళ్ళకు అర్హత లేనియో కావు, వాళ్ళకు రావాల్సినవి వాళ్ళు ఆల్రెడీ డ్యూ ఉన్నదే రావాలి. సిమిలర్గా కోల్ ఇండియాలో ఆల్రెడీ వాటిని అమలు పరుస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో వీళ్ళకి రావాల్సిన 3 సంవత్సరాల పీఆర్పీ కూడా రాకపోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి సింగరేణి కాలేజ్ వర్కర్స్ మొదటి నుండి అనే అప్గ్రేడేషన్ కూడా పే అప్గ్రేడేషన్ కూడా పెండింగ్లో ఉంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ అండ్ ఏఐటీసీ కూడా మొదటి నుండి వీళ్ళ సమస్య పట్ల మేము మొదటి నుంచి ఏ సమస్య వీళ్ళు ఏదైతే వీళ్ళు చేస్తారో దానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మా సాంబశివరావు గారు ఈరోజు కొత్తలో జరుగుతున్న సీఎంఓఏ నిరాహార దీక్షకు ఆయన కూడా సంఘీభావం తెలియజేసాడు, హాజరయ్యాడు. నాకు తెలిసి ఆయన డిప్యూటీ సీఎం ఫోరం మీటింగ్లో కూడా అందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన దాంట్లో అధికారులకు సంబంధించిన పీఆర్పీ విషయం కూడా మాట్లాడాడు. నేను అదేవిధంగా మా బృందం మాట్లాడే సందర్భంలో సాంబశివరావు గారు డైరెక్టర్ పా గారితో అధికారులకు సంబంధించిన పీఆర్పీని మీరు పెండింగ్లో పెట్టొద్దు, కనీసం మీ వైపు నుంచి మీరు క్లియర్గా ఉండండి. గవర్నమెంట్ దాన్ని అది గవర్నమెంట్ చూసుకుంటుంది, కానీ మీ వైపు నుంచి క్లియర్గా ఉండమని మేము కూడా మా ముందు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి న్యాయమైన డిమాండ్ల మీద న్యాయ పోరాటం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అరుదు. ఇది ప్రజాస్వామ్యంలో చేయడం అనేది మామూలే. కాబట్టి ఏదైనా మేమైతే ఒప్పుకున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఇది ఎక్కువ రోజులు పోకుండా 2 రోజుల్లో సమపైపోయి వీళ్ళు విజయవంతంగా వీళ్ళ యొక్క కోరికలు ఫలించాలని కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.